హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అలాగా దళిత ఛానల్. ఫ్రెండ్స్, మేము ఈరోజు అన్నతో చేపల కర్రీ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం అనమాట. మేము లొకేషన్ ఉన్నామంటే మొత్తం రాజుభాయ్ అనే మాట్లాడి చెప్తాడు. హాయ్ భయ్యా. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నా. మనం ఎక్కడ ఇది లొకేషన్? ఇది రేకులపల్లి. ఓకే ఫ్రెండ్స్, మేము రేకులపల్లికి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా డ్యామ్ కంటే కొంచెం చిన్నది, కానీ చూడడానికి లొకేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. మనకి ఇప్పుడు లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. మరి మనం ఏమైనా ఇక్కడ సంథింగ్ స్పెషల్ తింటూ ఉంటే గడుపుదాం. ఓకే ఫ్రెండ్స్, ఈ లొకేషన్లో ఇది కర్రీ కానీ చేప కర్రీ కానీ ఏది తిన్నా అమృతమే ఉంటుంది, నాకైతే తెలుసు అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో స్టార్ట్ నౌ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చేపల ఆయన ఉన్నాడు, ఆయన మాటలో తెలుసుకుందాం. ఎట్లా ఎన్ని గంటలకు వచ్చి పడతారో ఏంటి అనేది. ఎన్ని గంటలకు వచ్చి పడతారన్నా? మేమన్నా ఎన్ని గంటలకనే ఉండదు, ఇంకా ఇట్లా నీళ్ళు వచ్చినప్పుడు షికారికి ఎట్లనే వస్తుంటాం. అవునా? నీళ్ళని బట్టి వస్తుంటాయి, పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి కదా. అవును, ఇంకా పెరిగినప్పుడు వస్తుంటాం, ఇంకా తగ్గినప్పుడు ఇంకా రామన్నమాట. ఓకే, అంటే ఇది ఏమంటారు, రోజుకి ఎన్ని కేజీలు పడతారు? రోజుకి అంతే, ఇంక ఏముండదు. పడిన రోజు పడినట్ట, పడిన రోజు పడినట్ట. అవునులే. అంటే మీ జీవన ఉపాధి వీటిలో మీదేనా? మా ముద్రాజులం కదా, ఇంకా మాకైతే ఎక్కువ ఇదే. ఇక్కడ మాకేం పెద్ద పొలాలు ఆస్తులు ఏం లేవు. ఏదైనా ఆస్తున్నా వీళ్ళు చేపలు పట్టుకొని వీళ్ళ జీవనోపాధి రన్ చేస్తున్నారు అనమాట. మీరు చూసుకోవచ్చు. లేపు పైనకి లేపనా? ఎన్ని కేజీలు పట్టినావు ఈరోజు? ఈరోజు ఒక 5 కేజీలు పట్టింట. ఇంకా మళ్ళీ పడతావు కదా? పడతామంటే పడతాం, ఇంక అట్లే పడితే పడినట్ట లేకుంటలేదన్నమాట. ఈ డ్యామ్ ఎక్కువ వచ్చినప్పుడు మీకు ఏమైనా ప్రాణాలకి అపాయం ఏం కాదా? ఇప్పుడు వరకైతే ఏం లేదు. అలా అనడం లేదు. ఒకవేళ వరద అకస్మాత్తుగా నీళ్ళు వచ్చినా మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఆ ప్రాబ్లం నుండి మీరు ఎట్లా బయటకు వస్తారు? అంటే మాకు వచ్చిపోతుంటుంది, తెలుస్తుంటది, మీకు తెలుస్తుంటది, పైన మేము తెలుసుకుంటుంటాం. ఓకే, జాగ్రత్త అన్న, ఏదైనా కానీ కొంచెం జాగ్రత్త. ఎందుకంటే అందరూ ఫ్యామిలీ తెలుసుకుంటుంటాం. ఎక్కువ తింటేనే కదా ఉండేది మేము. నీళ్ళు ఉన్నా లేకున్నా పైన షికారు చేస్తూనే ఉంటాము. షికార్ అంటే వేట అనమాట. వేట అంటే ఇంకా కొంచెం మనకు అర్థమవుతాడు, అంటే చేపలు పడుతుంటారు అనమాట. దానే వేట, షికార్ అని వీళ్ళ భాషలో చెప్తుంటారు అనమాట. భాష అంటే పెద్ద ఏమి ఉండదు, జస్ట్ న్యాచురల్గా మీకు అర్థం కావాలని అలా చెప్తున్నా అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈయన దగ్గర చేపలు అయితే తీసుకొని వెళ్దాం. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు టైం 1 అవుతుంది. మాకు చేపలు దొరకవు అని అనుకున్నాము, కానీ మా ఫ్రెండ్ అయితే మాకు హెల్ప్ చేశాడు. దొరికినాయి చేపలు, మాకైతే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మరి ఇంకా చేపలు తీసుకొని మేము మిగతా కార్యక్రమం చేసుకుంటాం. కటింగ్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడే మేము గద్వాలకి వెళ్ళి చేర్చుకొని వచ్చినాం అన్నమాట కృష్ణన్నతోన చేప కర్రీ అయితే. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చేపల కర్రీ అయితే చేర్చుకొని వచ్చి ఇక్కడ ఈ వాతావరణంలో తింటే చాలా బాగా అనిపిస్తుంది. టేస్ట్ అయితే చేద్దాం మరి చేపల కర్రీ. రాజు, సూపర్ ఉంది రాజు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా, ఈ రేకులపల్లిలో వాతావరణం అయితే చాలా బాగుంది. చేప లెగ్ పీస్
అబ్బా సూపర్ ఉంది రాజు. రాబుజ్జు నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? ఇంటర్ చదివినావా? ఆ తర్వాత జీవితాన్ని చదువుతున్నావా? ఫ్రెండ్స్ ఇట్లా కొంచెం గ్రేవ్ కలుపుకొని తింటే మీరు చాలా కష్టపడుతున్నారు సార్. కష్టం అంటే ఇంకా 2015 నుండి ప్రయత్నం చేస్తున్నాం రాజు. ఇక అలా కాదు, 2015 నుండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా మా ఇది కొట్టిన పాము సచ్చిన పాము మళ్ళీ ఒకటే వస్తుంది అన్నట్టు ట్రై చేస్తున్నాం. బాగుంది ఫ్రెండ్స్, నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంది. ఇట్లా చేప మీద నిమ్మకాయ పిండుకొని ఒక్క పీస్ తీసుకొని నోట్లో పెట్టుకుంటే చూడాలి మరి ఎట్లా ఉందో టేస్ట్ అయితే. బా భలే ఉంది. ఇంకోటి రాజు, ఈ వాతావరణంలో తింటుంటే నాకు చాలా బాగుంది. నేను ఒక హైదరాబాద్లో మనం పబ్బు వీడియో చేసి అంత ఆ లెవెల్లో లైట్ల మధ్యలో తిన్నా కూడా అంత ఆనందం రాలేదు. ఇక్కడైతే చాలా బాగుంది, బాగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. రాజు, ఈ మీ రేకుల పల్లకి పర్యాటకులు కూడా వస్తుంటారా? అంటే చూడడానికి మొత్తం అక్కడక్కడ నుండి వచ్చి చూస్తుంటారు కదా? కొంతమందికి రాలేకపోవచ్చు, కాకపోతే వీడియో ద్వారా మనం వాళ్ళకి తెలియజేస్తున్నాం. అవును, ఇట్లా కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. అవును ఫ్రెండ్స్, ఇక్కడ చేపలు దొరుకుతాయి. ఆ చేపలు చేపించుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకొని తింటే సూపర్ ఉంది అసలు. రాజు, ఈ మీరు ఇది జనుకో అంటారు కదా, ఈ జనుకో కట్టక ముందు మీ ఊరికి ఇబ్బందులు ఉంటున్నా? చాలా ఇబ్బంది ఉంటాయి ఫ్రెండ్స్. 20 సంవత్సరాల క్రితము ఇక్కడ జనుకో అని కట్టినారనమాట. ఈ జనుకో కట్టిన వలన ఈ ఊరికి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదనమాట. ఇంతకుముందు ప్రాబ్లం ఉండేది, అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లం అయితే ఏం లేదని చెప్తున్నాడు రాజు అయితే. కానీ ఇక్కడ చేపలు చేపించుకొచ్చుకొని ఇక్కడ తింటుంటే మాకు చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నార్మల్గా చేపలు దొరుకుతాయి, మన గద్వాలకి వెళ్ళి చేపించుకొని వచ్చి ఇక్కడ అద్భుతంగా ఈ ఒక ప్రదేశాన్ని చూసుకుంటూ చేపలు తినవచ్చు, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఒక ముక్క తీసుకుంటే ఇట్లా వస్తుంది అనమాట. బాబా రాజు, వేరే లెవెల్ రాజు, బాగుంది ఫ్రెండ్స్. ముక్క ఇది మన ఒక చెరుకు గడ్డ వచ్చినట్టు వస్తుంది. కొంచెం గ్రేవీ అద్దుకొని టేస్ట్ చేద్దాం. అబ్బా రాజు, సూపర్ మిల్స్ రాజు. యాక్చువల్లీ ఫ్రెండ్స్, ఇవి పెంచిన చేపలు ఏం కాదు, మనకు ఆల్రెడీ లైవ్లో చూశారు కదా, ఏసీ పట్టించారనమాట. ఇవి సముద్రపు చేపలు. సముద్రం అంటే సముద్రం కాదు, నది చేపలు అనమాట. కృష్ణానది అంటే మళ్ళీ జూరాలా కాదు, అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాం మళ్ళీ. జూరాలా కాదులే, మనం ఆల్రెడీ చూపించినాం కదా రేకులపల్ల రిజర్వేర్ అని. జనుకో ఇక్కడ ఇలాగే ఇది తగ్గినప్పుడు అంతా ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద కొండలు రాళ్ళు ఉన్నట్లు కనిపిస్తుంది. అవులే, అయితే అప్పుడు కూడా బాగానే ఉంటుంది చూడడానికి. కాకపోతే కొంతమంది లవర్స్ వస్తారు, ఫ్యామిలీస్ వస్తాయి. అట్లా ఒకసారి ఏమైందంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇలా ఎయిర్ వస్తుందని తెలియదు. ఓకే, ఇద్దరు లవర్స్ మరి ఏదో సంథింగ్ ఓకే వచ్చారు, పోయి ఇంకా చూసొద్దామని అక్కడ చాలా లోపలికి వెళ్ళినారు. ఓకే, వెళ్ళినారు వాళ్ళు, పోయి చాలా లేట్ అయింది, చూసుకున్నారు. కడలో వచ్చేసింది ఎయిర్. ఓకే, వాళ్ళు ఇంకా మ్యాక్సిమం ట్రై చేసినారు దగ్గరికి రావడానికి. ఈ నుంచి
జస్ట్ ఒక 2-3 తమ్మాలలు పొడుగు ఉందన్నాక మొత్తం మునిగిపోయింది ఏరు. అబ్బా రాలేకపోయినారు, ఇంకా వాళ్ళు చనిపోయినారు. ఇంకా చనిపోయినారా? చనిపోయినారు. చాలా దారుణమైన విషయమే కదా రాజు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ రేకులపల్లెలో వచ్చి చూడండి, కానీ జూరాల ప్రాజెక్టు ఒకవేళ గేట్లు ఎత్తే సమయంలో మీరు మాత్రం కిందికి వెళ్ళారంటే ఇంతకుముందు ప్రాణాలు 2 కోల్పోయినారన్నట్టే ప్రాణాలు కోల్పోతారు. కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎవరాజు అంతే కదా. ఇక్కడ మనకి రేకులపల్లెకు వచ్చి చూసేవాళ్ళు ఏదైనా ఉంటే బయట నుండి చూడండి, తర్వాత ఏదైనా అప్రమత్తంగా ఉండి జాగ్రత్త పడండి. రాజు నాకు చూస్తుంటే ఈ గాలిలో ఈ నది పక్కల తింటుంటే అబ్బా ఉప్పెన సినిమా గుర్తొస్తుందా? ఉప్పెన సినిమా కాదు, ఉప్పెన సినిమా కాదబ్బా. అక్కడ చూసిన థ్రిల్ అనిపించేది. అవు జూరాల అవునవును గేట్లు ఉన్నాయి కదా, అంత అవు థ్రిల్ దగ్గరికి వెళ్ళి చూడలేము. ఇక్కడ చాలా దగ్గర నుండి చూస్తున్నాం. రాజు ఇక్కడ తింటుంటే నాకు గోల తిన్నట్టు అనిపిస్తుంది రాజు కదా. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే వీడియో అయితే చూశారు కదా. ఇట్లా చేపలు తెచ్చుకొని ఇట్లా ఈ చల్ల గాలిలో తింటుంటే ఆహా వేరే మజా ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది. ఒక 5 స్టార్ హోటల్లో కుసుకొని తిన్నా కూడా ఇంత మజా రాదనమాట. కాబట్టి ఇట్లా మీకు నచ్చినట్లయితే ఇట్లా వచ్చి ఒక సరదాగా ఇట్లా రేకులపల్లిని సందర్శించి చేపల కర్రీ తెచ్చుకొని తిని ఇట్లా ఎంజాయ్ చేసి పోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే రాజు, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన చేపల రుచి చూపించావు, అలాగే మీ ఊరిని కూడా చూపించావు. చాలా బాగుంది. రేకులపల్లి అయితే సూపర్ ఉంది. రేకులపల్లిల ప్రత్యేకత అంటే జెన్కో అనమాట. నా పేరైతే రాజు. కొత్తగా ఛానల్ పెట్టాలనుకుంటున్నా, కిర్రాక్ రాజు. మరి మీ ఇలాంటి అన్న వాళ్ళు సపోర్ట్ ఉంటే, ఇంకా మీలాంటి సపోర్ట్ ఉంటే నేను ముందు అడిగేసి ఇలాంటి ఛానల్ ఇంకా పెట్టి ఇలాంటి న్యూస్ కానీ లేదంటే ఏమైనా మీకు సంథింగ్ ఏమైనా కాంటాక్ట్స్ కానీ తీసుకున్నా సార్, మంచి మంచి గిఫ్ట్స్ కానీ తీసుకొచ్చి మీకు చూపిస్తాను అనుకున్నా. మీరు సపోర్ట్ చేస్తే నేను కూడా ఛానల్ పెట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ తమ్మునికి అయితే సపోర్ట్ చేయండి, మంచిగా చేస్తుంటాడు వీడియోలు. ఓకేనా ఫ్రెండ్స్? మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే హలో గద్వాల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో గద్వాల యూట్యూబ్ ఛానల్ని గద్వాలలో పాపులర్ చేయండి. అలాగే మా వీడియోలు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, పాత వాళ్ళైతే షేర్ చేయండి. బాయ్ బాయ్.